యువతల బంద్కి వస్తే ఇది ఇండిగోదంట. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎక్కొచ్చు, ఏం కథ అని నడుచుకుందామండి. ఇలా కూడా 16-17 మెట్లు ఉన్నాయి మీదికి ఎక్కనికే. ఇవన్నీ పెద్ద పెద్ద గాలి మోటార్లు, ఎందుకంటే వీళ్ళకేంచి చాలా మందిని తీసుకుపోయేది. ఇది 150, 170, 230 అట్లా పబ్లిక్ పడతారనమాట. లోపలికి పోదామండి. వీళ్ళకి కిందికెంచి పోవాలి. ఇట్లా యువతల బండికి వచ్చి ఇండిగో బండి ఎక్కినా మనం ఈ దాకా ఎక్కింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. అందులో అన్ని సీట్లు ఉన్నాయి. ఇళ్ళనేమో సీట్లు లేవు, ఏం లేవు. వాడికి ఇడుకు చక్కగా మస్తు జాగ ఉన్నది. ఇది ఏమిటికి పని చేస్తారు, దీంట్లో ఏం చేస్తారు, ఏం తీసుకుపోతారు అన్న ఏమడదన్నట్టు. ఈ బండి ఏందన్నట్టు, ఇది బండి ఆకాశంలో ఎగిరే బండి ఎయిర్ బస్. తయారు చేసిన కంపెనీ పేరు ఎయిర్ బస్. ఇది ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్పెయిన్ ఈ 4 కంట్రీల నుంచి ఒక కన్సార్టియం కంపెనీ. ఇది అంటే 4 కంట్రీల్లోనూ తయారవుతుంది. ఇది ఒక భాగం ఒక దేశంలో, ఒక భాగం ఇంకో దేశంలో అలాగే తయారవుతుంది. ఈ ఫ్లైట్ స్పెసిఫిక్ గా వచ్చి ఇండిగో కంపెనీ వాళ్ళది. ఇది ఇండిగో కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఈ ఎయిర్ ప్లేన్ ని. మరి ఇంకా షేర్లు పెట్టలేదా? ఇది వచ్చి స్పెషల్ గా వచ్చి ఇందులో ఇప్పుడు మనం మామూలుగా ఎక్కే ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చొని వెళ్తాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చొని వెళ్ళడానికి లేకుండా వాళ్ళు సీట్లు తీసేశారు. ఏమంటే దీన్ని కార్గో అంటారు. ఇప్పుడు రైల్వేలో మామూలు రైలు ఇంజన్లు, బోగి మన గూడ్స్ రైలు ఇంజన్లు ఇది కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఏమంటే ఇందులో ఓన్లీ సామాన్ తీసుకెళ్ళడానికి దీన్ని మార్చినారు. ఇదేమంటే ఇదంతా ట్రాలీలో మనం కూర్చున్నప్పుడు సీట్లు ఉండడానికి ఉండేవి. ఇవి దీనిపైన ఏం చేస్తారండి, ఇప్పుడు ఈ మూల కనపడతా ఉంది కదా, ఈ వెనకమాల అక్కడ ట్రే, అది దానిలో సామాన్లు పెట్టి ఇక్కడ నుంచి లోడ్ చేస్తారు ఈ పార్క్ లో. అందుకని పెద్ద తలుపు వేసిండ్రు. అందుకే ఈ పార్క్ లో లోడ్ చేసిందనే ఏదైతే ఉందో అటు దగ్గర ఉంటుంది. అటు దిక్కి ఎక్కించుకుంటారు మంచిగా. దాన్ని అటు తిప్పొచ్చు, ఇటు తిప్పొచ్చు. నిమ్మలంగా ఎటు పడితే అటు తీసుకుపోవచ్చు. పయ్యలు వేసుకొని అటువంటి అటు పోవచ్చు, టెంట్ ఇటు పోవచ్చుగా. మనం సూట్ కేసులో బట్టలు ఎట్లా సర్దుకుంటామో ఆ విధంగానే ఈ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం సామాన్లు సర్దుకోవచ్చు. అటు ఖాళీ ఉంటే అటు తోయొచ్చునా, ఇటు ఖాళీ ఉంటే ఇటు తోయొచ్చునా, ఈ మూలకు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి పెట్టుకున్నాక సామాన్లు అడ్జస్ట్ చేసుకోవడానికి దీనికి 2 అంతస్తులు ఉంటుంది. ఇది 1వ అంతస్తు. దీని కింద ఇప్పుడు జిల్లా కింద సౌండ్ వస్తుంది. దీని కింద ఇంకో అంతస్తు ఉంది. దీని కింద ఇంకొకటి ఉన్నది. మామూలు ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో పైన కూర్చోడానికి ఉంటుంది, కింద సామాన్లు పెట్టుకోవడానికి ఉంటుంది. ఏమంటే రెండింటికి సామాన్లు, అందుకే దీనికి కార్గో అన్నారు. కార్గో 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 అంటే సామాన్లు తీసుకెళ్లేది. గూడ్స్ బండి లాగా ఫ్లైట్లలో గూడ్స్ బండి ఇది. అన్న ఇప్పుడు మనము హైదరాబాద్కి నుంచి అమెరికాలో మా పోరాడు ఉన్నాడు ఒకడు, వానికి ఏమైనా పంపాలంటే ఇళ్ళలోనే పోతుందా? ఇందులోంచే పోతుంది. మనం పార్సల్ చేస్తే ఆ పార్సల్ ఇందులో పెట్టి వాళ్ళు ఇందులోంచి అమెరికా పంపించి అక్కడ వాళ్ళకి అందజేస్తారు. అని ఇంకొక ముచ్చట, ఇళ్ళకి ఇంత లెక్క అని పెడతారా, లేకపోతే ఒక 10 కిలోలు, పావు పళ్ళ, అర్ధ పళ్ళ అట్లా లెక్క ఉంటుందా? చార్జ్ ఎట్లుంటుంది టికెట్ దీనికి? దీనికి యాక్చువల్గా మన సామాన్లు ఒకటి తీసుకెళ్ళరు. ఇప్పుడు ఏమంటే మనం 1 కేజీ ఆవకాయ పంపాలంటే కేజీ ఆవకాయ కోసం ఫ్లైట్ వెళ్ళదు కదా. నాకు 1 కేజీ ఆవకాయ, ఈయన ఇంకేదో సామాను, ఆయనకి ఇంకేదో సామాను, ఈయనకి ఇంకేదో సామాను, అంతా ఒక చోట కన్సాలిడేట్ అంటే ఒక చోట పెట్టి ఆ సామాన్లు అన్నిటినీ పెట్టి అప్పుడు ఫ్లైట్ రెడీ అవుతుంది. రెడీ అవ్వగానే దీని వెయిట్ ఎంత చెక్ చేస్తారు. దీనికి వెయిట్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మన బండి ఉంది 2 వీలర్, అందులో ఇద్దరే కూర్చోవాలి. ముగ్గురు కూర్చుంటే పోలీసు దీన్ని పట్టుకుంటాడు మనం. అలాగే దీని వెయిట్ కెపాసిటీ ఉంటుంది. దాని వెయిట్ కెపాసిటీ వే చేస్తారు. వే చేసి ఓకే ఇంత వెయిట్ ఇది తీసుకోగలుగుతా ఉంది, ఇంకా ఖాళీ ఉందంటే అప్పుడు ఇంకా ఆపుతారు ఫ్లైట్. ఇంకా ఏసీ ఫుల్ అయితే అప్పుడు వాళ్ళకి డబ్బులు కలిసి వస్తాయి, వాళ్ళకి కూడా లాభం వస్తుంది. సో అలా పెట్టుకొని వెళ్తారు. అప్పుడు అన్ని డబ్బులు కలిసి వచ్చినాక కిలోకి ఇంత అని లెక్క కట్టి పంపిస్తారు. ఎంత పడుతుండొచ్చు అన్న అందాజా? 1/2 కిలో పచ్చడి పంపాలి మా పోరలకు, తొక్కు మామిడికాయ తొక్కు. మీకు ఇందులో వీళ్ళతో అకౌంట్ ఉందంటే ఇండిగో వాళ్ళతో అకౌంట్ ఓపెన్ చేయాలి. అంటే అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీకు డిస్కౌంట్ ప్రైస్ ఇస్తారు, తక్కువకి ఇస్తారు. అకౌంట్ ఓపెన్ లేదు, మామూలుగా వెళ్ళి డైరెక్ట్గా మనం ఇస్తాము అంటే వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది. అందుకని ప్రైస్ చెప్పడం కష్టం. ఇప్పుడు 1/2 కేజీ మనకెంత వస్తుంది, 1/2 కేజీ ఈయనకి ఎంత వస్తుంది, 1/2 కేజీ ఈయనకి ఎంత, ఈయనకి ఎంత చెప్పడం కష్టం. స్టాండర్డ్ రేట్ అని ఒకటి ఉంటుంది, డిస్కౌంట్ రేట్ అని ఉంటుంది. స్టాండర్డ్ ఎంత అవుతుంది? 1 కేజీ అయితే 1 కేజీ నార్మల్గా చూసుకుంటే తొందరగా బేగ పోవాలంటే ఇందులోనే పోవాలి. ఇందులో పోవాలంటే కనుక ఇందులోంచి ఒక 4,000 రూపాయల వరకు అవుతుంది. 1 కిలో మామిడికాయ పచ్చడి తెలుసు కదా, మన మామిడికాయ తొక్కు 1 కిలో అక్కడికి పంపనికి అమెరికా కన్నా ఏ దేశంకు పోయేది ఉంటే మన పోరలు ఏడు ఉంటే ఆడాడికి పంపాలని అంటే ఇలా పంపితే కార్గోలా
ఇలా వాంపదే 1 కిలో 4,000 అవుతుందట. మీకు డిస్కౌంట్ వచ్చేది ఏమన్నా ఉన్నదా అంటే ఇంకా తక్కువ పడతాయి పైసలు. ఇంట్లో మస్తు సామాన్లు ఉన్నాయి, అన్ని కలిసిపోతున్నాయి. మన దాంట్లో ఒక దుకుడా అనుకోండి, అప్పుడు ఇంకా జర తక్కువ పడతాయి. ఏదైనా ఇళ్ళకెచ్చి మంచిగా సామాన్లు మన పోర్లకు పంపనికేది. వెనకదాకా పోయి చూస్తాం పండి అన్న ఎన్ని కిలోలు పోతుండొచ్చు మొత్తం ఇలా 2,000 టన్నుల వరకు తీసుకోగలరు. 2,000 టన్నుల వరకు. అయితే ఎయిర్ క్రాఫ్ట్ మీద తీసుకుపోయే సరుకు మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే కొన్నిటికి వస్తువులు కొన్ని మామూలుగా ఏసీ పట్టుకెళ్ళిపోవచ్చు. కొన్ని వస్తువులు ఏమంటే దానికి ఏసీ కావాలనే కావాలా. ఇప్పుడు చేపలు ఉన్నాయి, ఇప్పుడు చేపల కోసం చేపలు కావాలంటే దానికి ఏం రిఫ్రిజిరేటెడ్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, మిల్క్ రిఫ్రిజిరేటెడ్ కావాలి. అది డిపెండింగ్ అనమాట, అది కండిషన్స్ ఎట్లా కావాలి. ఒకవేళ మామూలు వస్తువులు అయితే ఇప్పుడు మనలాగా అయితే వచ్చి ఇందులో వెళ్ళిపోవచ్చు. దానికి రిఫ్రిజిరేటెడ్ క్యాన్స్ అంటారు. అందులో వేసి అంటే మన ఐస్ క్రీమ్ దాచుకుంటాం, ఐస్ క్రీమ్ దాచుకోవడానికి ఫ్రిడ్జ్ లో కావాలి. ఫ్రిడ్జ్ లో కంటైనర్లు వస్తాయి, ఆ ఫ్రిడ్జ్ కి ప్లగ్ ఉంటుంది, దానికి ఇక్కడ కనెక్షన్ ఇస్తారు, ఆ ఫ్రిడ్జ్ పని చేస్తూ ఉంటుంది. చూసినారులా ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్కి ఇట్లా అందులో ఫ్రిడ్జ్లో పెట్టి పంపించేది. చేపలు రొయ్యలకి ఇట్లా పంపొచ్చునంట మన కూరలకు. ఎవరైనా చేసి పంపాలనుకుంటే ఇట్లా పంపకండి ముద్దుగా. కార్గో దీని పేరు. కూరలు ఎంతైనా అమ్మ చేతి వంట. ఇడికెంచి చేసి పంపితే, ఇడికెంచి తయారు చేసి పంపితే తిని సంతోషపడతారు పండుగలకు. ఇది వరదాకా అన్న చెప్పిండు కదా, ట్రాలీలు ఉంటాయి అన్ని ట్రేలు లెక్క. ఆ ట్రేలు అన్నీ ఇవి వెంట గిట్లు ఇంకా జాగున్నది. ఆ ట్రేలు వెనకాల జాగున్నది, ఈ ట్రేలు ఉన్నాయి. ఈ ట్రేలన్నీ వరుసుకుంటే ఎవరెవరికి ఏమేసొంటివి కావాలి, ఫ్రిడ్జ్లో పెట్టేటివి కావాలన్నా, మామూలుగా పెట్టేటివి కావాలన్నా, ఇవన్నీ ఇట్లా ఇంట్లో మనం చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇది కార్గో బస్ అంటారంట దీన్ని, కార్గో బస్. ఇంకా ముద్దుకున్నాయి పయ్యలు ఇట్లా గిర్రగిర్ర తిరుగుతున్నాయి. ఇవి ఇలా సామాన్ పెట్టి అక్కడ నూకిరంటే గిర్రమని పోతాయి, మళ్ళీ ఇక్కడ నూకిరంటే గిర్రమని వస్తాయి. ఇదేమో ఈడికెంచి సగంకెంచి ఇటు పోయేటి. ఇగో ఇవేమో వేరే ఇంకా అలాగే ఇవి 4 దిక్కులు తిరుగుతున్నాయి. ఇటు ముందుకు పోతున్నది, పక్కకు పోతున్నది. చూడండి అంటే ఎటు పడితే అటు తిప్పుకోనికే, అలకగా తిప్పనికే వాళ్ళకు ఎక్కువ కష్టం కాకుండా. ఎందుకంటే మీదకి ఎక్కించినాక టన్నులు బరువులు కదా, జర కష్టం కాకుండా అలకగా పోనీకే తయారు చేసుకున్నారు ఇవన్నీ.